చూడండి వెంచర్ ఎంత బాగుంది. హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ప్రెసెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఓపెన్ ప్లాట్స్ అన్న తీసుకోవచ్చు, హౌసెస్ అన్న ఆల్రెడీ వీళ్ళు కట్టిస్తా అంటారు, ఆ హౌసెస్ అన్న తీసుకోవచ్చు అనమాట. చాయిస్ అయితే మీ ఇష్టము. ఇంకా ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ అయిపోయినాయండి. హౌస్కి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు. డ్రైనేజ్ కూడా చూడండి, ఇక్కడ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దాదాపు డ్రైనేజ్ వర్క్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయేకి వచ్చింది. బీటీ రోడ్స్ ప్రెసెంట్ వేశారండి. మళ్ళీ హౌసింగ్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఇంకా దీని మీద ఇంకొకసారి వేశారు. చూడండి చుట్టూ అయితే ఎక్సలెంట్గా ఉంది వెంచరు. ఎటు చూసినా కొండలు, చెట్లు, మంచి పీస్ ఆఫ్ అయితే ఉంటుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే ప్రెసెంట్ వెంచర్లో ఉన్నాము. సాయి బృందావన్ అనమాట వెంచర్ నేమ్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి చూడండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ప్లాట్స్ అయితే. హౌసింగ్ ప్రాజెక్టు ప్లస్ ప్లాట్స్ కూడా సేల్ చేస్తారండి. మీ ఇష్టం అనమాట, చాయిస్ అయితే ఎలా అన్నా తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూడండి, హిల్ ఎంత బాగుంది. అసలు ఈ హౌస్ మీద కూర్చొని ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కూర్చొని చూస్తే అసలు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మొత్తం మీకు 4.55 ఏకర్స్లో ఈ విధంగా వెంచర్ అయితే స్టార్ట్ చేశారండి. పుట్టబర్తికి చాలా దగ్గర అండి, జస్ట్ 3 kmలోనే మనకు ఈ వెంచర్ అయితే ఉంది. చాలా లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. వెంచర్ అయితే హైలైట్గా ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫ్రంట్ సైడే మీకు వెంచర్కి ముందర 4-way అయితే ఉందండి. మనం వచ్చేసి అనంతపురం నుంచి వస్తే ఇలా వస్తాం అనమాట. ముదిగుబ్బ అనంతపురం నుంచి ఇలా రావచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఇటు వెళ్తే మీకు పుట్టబర్తి, బెంగళూరు ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి 3 km అనమాట పుట్టబర్తి హెడ్ క్వార్టర్స్కి. ఇక్కడ బుక్కపట్నం అయితే ఉందండి. పక్కనే మనకి ఇక్కడ వెంచర్ అయితే వేశారనమాట. బుక్కపట్నమే వస్తుంది. ఇంకా ఈ లింకప్ రోడ్ చూస్తున్నారు కదా, అప్రోచ్ రోడ్డు, హైవేకి వెంచర్కి 40 feet రోడ్డు లింకప్ అయితే వేయడం జరిగింది. మొత్తం డెవలప్మెంట్ చేసిన తర్వాత మనకు ప్రాజెక్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆల్రెడీ 10 plots అయితే బుకింగ్ అయిపోయాయి. చూడండి చుట్టూ హిల్స్ అయితే ఉన్నాయి. మంచి వెంటిలేషన్ అండి, వాతావరణం ఎక్సలెంట్గా అయితే ఉంది. చాలా పీస్ ఆఫ్ కోరుకుంటారు కదా చాలా మంది, వాళ్ళకైతే చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది. వెంచర్ నేమ్ అయితే సాయి బృందావన్ అనమాట. బిల్డర్స్ అండ్ డెవలపర్స్, లోసరీ అండ్ కడప బ్రోస్. చూడండి మనకు డెవలప్మెంట్స్ వచ్చేసి ల్యాండ్ కన్వర్షన్, ఆల్ బీటీ రోడ్స్, ఓపెన్ డ్రైనేజ్, ప్లాంటేషన్స్, ఆల్ 30 feet రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, కాంపౌండ్ వాల్, వాటర్ పైప్ లైన్స్, బ్యూటిఫుల్ ఆర్చ్, ఎలక్ట్రిసిటీ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్, 40 feet రోడ్ అనమాట. మామూలుగా హైవే నుంచి మనకి అప్రోచ్ రోడ్ వెంచర్ కి 40 feet రోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హౌస్ చూడండి ఈ విధంగా అయితే కట్టిస్తున్నారు. ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి, చాలా తక్కువ ప్రైస్ కే సేల్ చేస్తున్నారు. ఇంకా హౌస్ అయితే ఈ విధంగా కట్టిస్తున్నారు. ఒకసారి ఇంటిపై నుంచి కూడా మీకు చూపిస్తాను. చూడండి వెంచర్ ఎంత బాగుంది. ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారండి వెంచర్ అయితే. తప్పకుండా ఒకసారి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. హౌస్ పైన అయితే ఉన్నామండి. పైనుంచి చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వెంచర్. మెజర్మెంట్స్ కూడా 30 x 44 3 cents బిట్స్ అండి టోటల్. హిల్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. అక్కడ మీకు నియర్లో పెట్రోల్ బంక్ కూడా ఉంది, డాబా ఉంది, ప్లస్ టెంపుల్ ఉంది. నియర్లో హోటల్స్ చాలా ఉన్నాయండి. వెంచర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మొత్తం 96 plots అయితే ప్రెసెంట్ స్టార్ట్ చేశారు. చుట్టూ మీకు తోటలు, చెట్లు ఈ విధంగా అయితే ఉంది. టోటల్ 96 plots అయితే ఉన్నాయి. 4.55 ఏకర్స్లో మీకు ఈ విధంగా వెంచర్ అయితే చేశారండి. డెవలప్మెంట్స్ అన్నీ ఆల్ డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. హౌసింగ్స్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం వాటర్ కనెక్షన్, స్ట్రీట్ లైట్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. మంచి రేట్స్కే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. పక్కా 100% ఒరిజినల్ డాక్యుమెంట్స్. హౌసింగ్కి అయితే మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. రెడ్ సాయిల్ అక్కడ చూడొచ్చు. వర్క్ అయితే ప్రెసెంట్ జరుగుతుంది. వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. హైవేకి 4-way అనమాట. అనంతపురం నుంచి పుట్టబర్తికి వెళ్ళే రూట్ అనమాట ఇది. బెంగళూరుకి కూడా వెళ్ళిపోవచ్చు. మధ్యలో మనకు జంక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ సచివాలయం ఉంది. సచివాలయం దాటంగానే మీకు జంక్షన్ అయితే వస్తుంది. బుక్కపట్నంకి, బెంగళూరుకి, ఇంకా పుట్టబర్తికి వెళ్ళే రూట్ అక్కడైతే ఉందన్నమాట. సరే అయితే విజిట్ చేయండి. బీటీ రోడ్స్ వేశారు, డ్రైనేజ్ అయిపోయింది, ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా వేశారనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఉంది.
హౌసింగ్ అయినా తీసుకోవచ్చు, ఫ్లాట్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకా సెంట్ కాస్ట్ వచ్చేసరికి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. మంచి లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు. పైగా నేషనల్ హైవే కూడా పక్కనే ఉందన్నమాట. కనెక్టివిటీ చాలా ఈజీగా అయితే ఉందండి. జస్ట్ పుట్టపర్తికి 3 km అయితే ఉంటుంది మన వెంచర్ నుంచి. సత్యసాయి హెడ్ క్వార్టర్ ముందే. ఒకసారి అయితే మీరు ఆలోచించండి. ఎయిర్పోర్ట్ నియర్లో ఉంది, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ 4 అయితే వర్క్ జరుగుతోంది. దాదాపు ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయి వచ్చింది. ఈ వెంచర్ లో వచ్చేసరికి మనకు స్టార్టింగ్ లో కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసి 6 cents అలా ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ 2.25 సెంటు, 2.5 సెంటు, 3 cents, 4 cents, 4.5 ఇలా కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి 6 cents అలా ఉంటాయండి. చాలా అందంగా అయితే ఉంది వెంచరు. మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో ఆర్చ్ కూడా వస్తుంది. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 40 feet రోడ్డు. మనకి హైవేకి అయితే అప్రోచ్ అవుతుంది ఈ రోడ్డు. ఇక్కడ మనకు 4 way, ఇదంతా 4 way అయితే లింకప్ అయింది అనమాట. అప్రోచ్ రోడ్ ఇది 40 feet రోడ్డు. వెంచర్ అంతా మధ్యలో అంతా హౌసెస్కి ఫ్లాట్స్కి మధ్యలో 30 feet రోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా ప్రికాస్ట్ కూడా ఆల్రెడీ మొత్తం వెంచర్కి చుట్టూ వేసేసారండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా అక్కడ సచివాలయం ఉంది. ఇది వచ్చేసి బెంగళూరుకి పుట్టపర్తికి వెళ్ళే రోడ్ అనమాట. అనంతపురం నుంచి ముదిగుబ్బ నుంచి వస్తే ఇలా వస్తామండి. ఇటు వెళ్తే బెంగళూరుకి పుట్టపర్తికి వెళ్తాం ఇదే రూట్లో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. చాలా ఫేమస్ కదా పుట్టపర్తి. ఇక్కడ మనకు వెంచర్ అయితే ప్రెసెంట్ కొత్తగా స్టార్ట్ చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో, అంటే బుక్కపట్టణంకి ఆనుకొని ముదుగుబాటు బెంగళూరుకు వెళ్ళు జాతీయ రహదారి పైన మనం ఉన్నాం. ఈ సాయి బృందావనం అనే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వ్యాపారాపేక్షతో కాకుండా కొనుగోలుదారులకి సౌకర్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో యాజమాన్యం వారు సత్సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, కాలుష్యరహితమైన వాతావరణము, చుట్టూ సుందరమైన ప్రదేశాలు, వీటన్నిటి మధ్య ఏర్పాటు చేయబడిన ఈ సాయి బృందావనంలో వెంచర్నందు మీకు అనేకమైన సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ 40 అడుగుల అప్రోచ్ రోడ్డు ఇవ్వబడింది. విశాలమైన 30 అడుగుల రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, కొత్త ఫ్లాట్కి వాటర్ కనెక్టివిటీ ఏర్పాటు చేయబడింది. ఇదే కాకుండా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు, రెండవది స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయబడతాయి. చుట్టూ పటిష్టమైన ప్రహరీ ఏర్పాటు చేయబడింది. ఆల్రెడీ కొంతమంది కొనుగోలుదారులు అప్పుడే కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ. కావున మీరు ఇక్కడ అన్ని రకమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ జాతీయ రహదారి పైన మనకు అందుబాటులో గ్యాస్ గోడౌన్ అవని, పెట్రోల్ బంకులు అవని, రెండోది డాబాలు అవని, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మండల హెడ్ క్వార్టర్ అయిన బుక్కపట్నానికి ఆనుకొని ఉండడం వలన ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలేజీ అవని, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి మనకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి పైన ఉన్నాము. ఈ జాతీయ రహదారి 2 లైన్లుగా, మరి దీని పక్కనే సచివాలయం ఉంది, సచివాలయం పక్కన జంక్షన్ ఉంది, జంక్షన్ నుంచి 4 లైన్స్గా కోడూరు తోపు దగ్గర ఇది కనెక్ట్ అయ్యి అటు బెంగళూరుకు వెళ్ళే సదుపాయం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. భూమి పూజ జరిగిన వెంటనే ఏమైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని బ్రోచర్ రూపంలోనే ఉంటుంది. కానీ మేము ఏమైతే ప్రామిస్ చేసామో బ్రోచర్లో అవన్నీ 80% కంప్లీట్ చేసిన తర్వాతనే మేము పబ్లిక్లోకి రావాలని నిశ్చయించుకున్నాము. ఇంకా 20% ఆఫ్ ద వర్క్ ఉంది. ఆర్చ్ నిర్మాణం ఉంది, వాటర్ ట్యాంక్ నిర్మాణం ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక 1 or 2 months కూడా కంప్లీట్ అయిపోతాయి. కావున మీరు తొందరగా ఉత్సాహం ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తొందరగా చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇక్కడ బుక్కపట్నానికి అతి సమీపంలో చిత్రావతి నది ఒడ్డున అన్ని వసతులతో కూడినటువంటి ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాట్లో అన్ని వసతులు ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణము, అన్ని ఫెసిలిటీస్తో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కారణం చేత మేము కూడా ఒక ప్లాట్ కొని ఇక్కడ ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్లాట్లకు ముందు భాగంలోనే 4 లేన్ల రహదారి 342 హైవే ముదిగుబ్బ నుండి బెంగళూరుకు వెళ్తూ ఉంది. సమీపంలోనే మనకు పెట్రోల్ బంక్ కానివ్వండి, డాబాలు, గ్యాస్ గోడౌన్, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే 7 డాబాలు ఉన్నాయి, గ్యాస్ గోడౌన్ ఒకటి ఉంది, అలాగే పెట్రోల్ బంక్ ఉంది. మరి పుట్టపర్తి జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ దూరంలో మాత్రం ఉంది. ఇది ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాల్లో మనం పుట్టపర్తి చేరుకోవచ్చు. మరి ఒకసారి మీరు విజిట్ చేస్తే, మేము చెప్పడం కాదు కానీ మీరు ఎవరైనా సరే ఈ ప్లాట్ కొనాలా, ప్రశాంతమైన వాతావరణం కావాలనుకునేటువంటి వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది, చెప్పడం కాదు. సో వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. మీరు ఒకసారి రండి, చూడండి, ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అన్నీ చూసి మీరు నిర్ణయించుకోండి.
please I request all of you, those who are willing to buy the flat can come and see the atmosphere and facilities. థ్యాంక్ యూ అండి. తీసుకోవాలనుకునే వాళ్ళకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మీరు కన్స్ట్రక్ట్ చేయమంటే కూడా చేసి ఇచ్చే సదుపాయం కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడంతా చుట్టూ మంచి చెట్లు అయితే ఉన్నాయి, ఎయిర్ కూడా మంచిగా అయితే వస్తుంది, పొల్యూషన్ అంటూ ఏది లేదు, మంచిగా అయితే ఉంటుంది. ఇక ప్రెసెంట్ డెవలప్మెంట్స్ కూడా ఆల్రెడీ దాదాపు 70% వరకు కంప్లీట్ అయితే చేశారు. ఓకే, లేట్ చేయకుండా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ఫ్లాట్స్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా మంచిగా కట్టిస్తున్నారు. పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ మీకు కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్, ఇది లేదనుకోండి అన్నీ మీకు నియర్లో ఉంటాయండి. నియర్లో మనకు పెట్రోల్ బంక్ ఉంది, ఇంకా రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. తీసుకున్నా కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించే వాళ్ళకి కూడా చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. మిస్ చేసుకోదండి, ఈ ఛాన్స్ అయితే మంచి అఫోర్డబుల్ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువంటి ఛాన్స్ మిస్ చేసుకుంటే మరి చాలా బాధపడతారు అనమాట. అప్రోచ్ రోడ్ కూడా 40 ఫీట్ రోడ్ అయితే ప్రెసెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయితే చేశారు, ప్రికాస్ట్ కూడా ఉంది. ఓకే, కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, డైరెక్ట్గా మీకు బిల్డర్స్ నెంబర్సే ప్రొవైడ్ చేశాను. ఓకే, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.